ఈ జగ్గేపేట తెలుసుకున్నా, కృష్ణా జిల్లా జగ్గేపేట. అక్కడ రాజుగారి కోట ఉంది, కోటిలింగాల దేవస్థానం. అయితే మా ఊళ్ళు వెళ్తా ఉన్నాము. అక్కడ ధ్యానం చేయడానికి వెళ్ళాను. నేనేమంటానంటే, ఒక అమృత పంచముఖ లింగేశ్వర గుడి ఉంది, చుట్టూ ప్రదర్శన చేసుకొని అక్కడ చెట్టు కూర్చునేవారు తీసేయాలి, మడుగు చుట్టుకోవాలి. అలా 3 సార్లు ప్రదర్శన చేసుకొని నంది ముందు నేను కూర్చున్నాను మెడిటేషన్ ధ్యానానికి. నేను ధ్యానం చేస్తాను మొక్కలు. ఎందుకు మనం ఏంటో తెలుసుకున్న తర్వాత మొక్కలు లేవు కాబట్టి ప్రశాంతత కోసం ధ్యానం చేస్తాం. ఫ్యామిలీ వెళ్తుంది కాబట్టి మనం ఆదరి ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా ముందు వచ్చి శివుడు కూర్చున్నాడు. ఎస్, ఇదేంటి ఆ భయంకర రూపము, ఆ భస్మం, ఆ తోలు, అదే జటాజుటము, ఇలా మనం నవ్వుతామంటే నేను భయపడను. నేను నవ్వు ఏంటి నవ్వుతున్నావు? నన్ను చూస్తే వామ్మో భయపడతాను, నేను నవ్వుతున్నా. నవ్వడానికి ఏముంది? నవ్వకపోతే ఎక్కడ లేదు. నిజం, ఏంటి నవ్వుతున్నావు? నేను మనిషి కాబట్టి నాకేదో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నాకు ఏదో తీరని కోరిక ఉంది కాబట్టి నేను గుడికి వచ్చి ప్రదర్శన చేసుకొని ఏదో మైండ్ రిలాక్సేషన్ కోసం నేను ధ్యానంలో కూర్చున్నాను. మరి నువ్వైతే నా ముందు వచ్చి కూర్చున్నావు అని అనుకుని నేను నవ్వానని నేను చెప్పాను. అంతే కదా క్వశ్చన్. నేను సాధారణ వ్యక్తిని, మనిషి. నేను ఏ గాలి ఎక్కడ వస్తే అదే వెళ్తాను. దాని మనకి ఎదురు ఏంది మరి నేను నాకు ఏదో కావాలని నేను ధ్యానం చేసుకుంటుంటే మీరేంటి శివయ్య నా ముందు వచ్చి కూర్చున్నారు అని చెప్పాడు. అబ్బా, ఇలాంటి క్వశ్చన్ నేను యుగంగానే వస్తున్నాను. ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు అడగలేదు బిడ్డ. నీతో నేను మాట్లాడాల్సిందే, కళ్ళు తెరవాల్సిందే, మాట్లాడాల్సిందే. సరే, ఓకే, మాట్లాడు. మరి నువ్వు మనిషిని కాదే, మరి నువ్వు పరమాత్మ. ఏం చెప్తాడు? పరమాత్మ అంటే దేవుడు. నేను 4 పదాలు చెప్తాను, దీంట్లో నువ్వు ఎదుర్కో. మానవుడే మా దేవుడు, మా దేవుడే మహనీయుడు, మహనీయుడే మహానుభావుడు, నువ్వే మహానుభావుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మహానుభావుడు అంటే నువ్వు నా దేవుడు, నేను సృష్టించిన బిడ్డవి నువ్వు. నేను పార్వతి ఆనందపరవడి దొరుకుతూ శివతాండవం చేస్తుంటే నేను కలిసి శివతాండవం ఆనంద ప్రేమలో మాకు చెమట తెలుసు కదా, మేము చెమటతో వచ్చిన మట్టి అంటే తెలుసా, నా శరీరంలో ఉన్న మరణాలతో మట్టితో తయారు చేసిన మట్టి బొమ్మలు నువ్వు. అందుకనే నువ్వు మామూలు కాదు, మహానుభావుడివి. నేను సృష్టించిన మట్టి బొమ్మని నువ్వు నా కాడికి వస్తే నేను నీ కాడికి రాకపోతే ఎక్కడికి వెళ్తాడా? ఎస్, అలాగా పరమేశ్వరుని అడిగినప్పుడు ఈ సమాధానం వచ్చింది. మరి ఎలా? నేను నమ్మను. నేను నమ్మను. నీకు ఆకలి నాకు ఆకలి వచ్చే తర్వాత నేను తినాల్సి ఇస్తారో అంతే. 6 నెలలు అయింది, ఇంకా సంవత్సరం దాకా ఇస్తారో ఏమో అంటాడు. రాష్ట్రం సంవత్సరం ఇవాళ కావాల్సినప్పుడు సంవత్సరం చెప్పేశాక మీ మనసు ఆత్మ ఏం చేస్తుంది? వాడి ఆత్మతో మాట్లాడేది. నువ్వేం నోడతాను దానికి సిగ్నల్ కల్పించావు. మరి ఫోన్ అంటే కదా, నువ్వేం నేను చెప్పలేదు అంటావు, మర్చిపోతావు. కానీ అది కాబట్టి సంవత్సరం దాకా నేను మనోహరి వాటి మనసు అనిపిస్తుంది. దీన్నే ఆకర్షణ శక్తి అంటారు. ఇది లా అట్రాక్షన్. దట్ ఈస్ లా అట్రాక్షన్. ఆ ఊళ్ళన ఒక 10-7 మైళ్ళ దూరంలో ఒక మంచి అందమైన అమ్మాయి కానీ ఒక అందమైన ఎవరైనా ఉన్నాయి అనుకో, నేను పరీక్ష పెడతాను. ఇక్కడ కూర్చొని గుడి మీద చేసుకొని అబ్బా ఎంత బాగుంది, అబ్బా ఎంత బాగుంది అని ఆగా ఉన్న 7 సార్లు చూస్తున్నారు.
ఎస్ ఇట్స్ ట్రూ. ఎందుకు? నీవు ఎప్పుడైతే 7 సార్లు చెప్తావో అప్పుడు నీ ఆత్మ వీడు పదే పదే దానికోసం ఏడుస్తున్నాడని నువ్వు బయట వాడి ఆత్మతో ఎవరో పిలుస్తున్నారు, ఎవరో తలుచుకుంటారు, ఎవరు నా గురించి కోరుకుంటున్నాడు అని చెప్పి ఆమె టక్కనే తిరిగి దాంట్లో చూస్తున్నాడు అనిపిస్తుంది. దట్ ఈస్ నో అట్రాక్షన్. ఇదంతా ధనవంతులంటే శిక్ష మీ సరిగ్గా అవునా కదా? ఎవరైనా చెప్పేది ఏనా? ఎంతమంది పోయారు? ఫీజు తీసేసి ట్రాన్స్ఫార్మర్ మీ చేతికి ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ తప్పు కూడా కాదు, కానీ ఏదో ఒకటి చేసి మొత్తానికి సంపాదిస్తారు. కొంతమంది ఖర్చు పెట్టేస్తున్నారు. ఏముంది వాళ్ళ గురుగారు చెప్పాడు, ఈ యొక్క ఒక 10,000 రూపాయలు ఒక 50,000 రూపాయలు పెట్టి సామాన్యం కొనుక్కుందాం, మంచి గోల్డ్ కట్టుకుందాం, 2-3 లక్షలు పెట్టి అనిపిస్తుంది. ఎందుకని నేను కొట్టేసుకుంటే మరి 5 లక్షలు ఖర్చు పెట్టకపోతే అనిపిస్తుంది. అది అనిపించినప్పుడు దాన్ని ఆర్పించినప్పుడు అంటే దాన్ని సలపడి నిజమండి. ఎప్పుడైతే ఊపు వస్తుందో, ఎప్పుడైతే నీకు పదే పదే అలా అనిపిస్తుంది అంటే దాన్ని రెట్టింపు చేసుకోవాలి, మల్టిప్లై చేసుకోవాలి. ఇంకా 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 ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, వదిలిపెట్టకూడదు. నేను పక్కన విక్రమార్కుడా లాగేసుకుంటాను. తమ్ముడు విశ్వమా, నీ పిల్లలను నేను నాకు ఏదైతే ఇవ్వాలని ఇచ్చి ఉన్నావో నా కోసం నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యమని అన్ని సృష్టించి మనిషిగా జీవించుకుంటా, మనిషిగా బతుకు, నువ్వన్నీ నీ కోసం సృష్టించి ఉంచావని ఏదైతే ఇచ్చి ఉన్నావో అది అన్ని నేను ఈ క్షణం నుంచి లాగేసుకుంటానని చెప్పాను. నువ్వు బతుకుతావో కలగలాడిపోతే పంచభూతాలు స్తంభించిపోతాయి. ఏంటో వీడు మనిషి మహానుభావుడు వీడు ఇలాంటి వాటిని మాట్లాడుతున్నాడు. నేను కళలు కూడా ఊహించకుండా ఉలికిపడి చేస్తాయి మనసు. నేనేమో ప్రార్థించాను తెలుసా? విశ్వమాయ అంటే లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గారు. ఓ విశ్వశక్తి అయం, ఓ విశ్వమాయ నమః అంటే విశ్వాన్ని పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అదేం చేస్తుంది? నీకు తెలియకుండానే నీ లోపలికి వచ్చేస్తుంది. దాన్ని మెల్లగా నీవు చూసుకొని కనిపెట్టుకొని దాన్ని వాడుకోవడం తెలియాలి. నేను అద్భుతమైన విశ్వం అనే తాడు అందిస్తున్నాను నీకు. ఇప్పుడు ఒక గోత్రం పడిపోయి ఉన్నాను మీరు, ఒక గోత్రం విశ్వం అనే తాడిని పట్టుకొని మెల్లగా 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 పైకి కానీ గురుగారు ఇచ్చిన తాడు గట్టి ఉందా, బలంగా ఉందా? నేను ఇంత లాగున్నాను, 89-100 కేజీలు నా బరువు మోస్తుందని ఇస్తాను. ఏం చేస్తుంది? తెగిపోయి మళ్ళీ ఆ గోతులోనే పడిపోతావు. మెల్లగా ఎక్కాలి, మెల్లగా మెల్లమెల్లగా దెబ్బ తగలకుండా నీ శరీరానికి అలసట రాకుండా మెల్లగా ఎక్కాలి. దాన్నే సహనంతో జయించడం. మౌనంగానే ఉండు, మౌనంగానే ఎదుగునేది పాఠం చూసావు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆ తాడు నీకు కనిపిస్తుంది. మెల్లగా పట్టుకొని పైకి ఎక్కేయాలి. కానీ నేను తాడు పట్టుకుంటున్నాను చూడాలి, పక్కడికి చెప్పడం. నేను విశ్వమే తాడు పట్టుకొని మెట్లు బంగారు మెట్లు ఎక్కుతున్నాను చూడాలి. నువ్వు పట్టుకోవాలంటే వాడి కింద చూపేస్తుంది. ఎందుకు? నువ్వు పైకి ధర్మం అయితే వాడు ఊపుకుంటాడా? నాకు అడిగే రావాలి లభిస్తుంది. నిజం. అందుకనే జీవితం అనేది చాలా గొప్పది అంటున్నాను. కనుక జీవితాన్ని అర్థం చేసుకొని జీవితం అనే అర్థం, పరమార్థం, అంతరార్థం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే అద్భుతాలు చేయగలరు. చాలా మంది బెంగళూరు, కర్ణాటక వాళ్ళు చాలా పుట్టూరు వాళ్ళు పెట్టుకున్నారట. ఫోన్లో డీప్ మీద ఇంట్లో ఏంటి స్వామి అంటే ఏదో శివులా కనిపిస్తున్నారు సార్, మీరు ఏదో ఇలా కనిపిస్తారు. నిజంగా నిజంగా అంటే
వాళ్ళు ఏదైతే పదే పదే దేవుడు గురువు దేవుడు దైవం అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటే అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వాటి నుండి నేను వైన్ అమ్మాయి తాగే అర్థం చేస్తాను. మరి ఏం చేయమంటారు? నువ్వు వైన్ తాగి తాగుతావా నీళ్ళని తాగుతావా? నువ్వు ఏదైతే నీళ్ళని అనుకుంటావో నువ్వు అమృతం తాగి అమృతం నాకు అనిపిస్తుంది నిజం. కానీ నీళ్ళు నాకేం సరిపోతే ఎలా ఉండవు దాహం ఉంటే నిజం. ఒక్క అడుగు నేను